అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అడ్మిట్ రాసిళ్ళు. నేను మా మమ్మీ వాళ్ళు లేరు, హైదరాబాద్లో ఉంటారు, ఎవ్వరు లేరు అని చెప్పినా కూడా వినిపించుకోవట్లేరు. కడుపులో బిడ్డకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ చేయాలి, మూమెంట్స్ తెలవట్లేవు, ఇట్లా బేబీ పేగు మెడకేసుకుంది అని అయితే చెప్పి మస్తు టెన్షన్ అవుతుంది. హాస్పిటల్కి అయితే ఇప్పుడు అసలు ఏం అన్ఎక్స్పెక్టెడ్గానైతే వెళ్ళినాము, ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఆగమాగం పాపం భగత్ ఇప్పుడే వాషింగ్ మిషన్ ఆన్ చేసిండు, బేబీకి సంబంధించి అన్నీ విండేస్తున్నాడు. చాలా టెన్షన్ అవుతుంది. సేఫ్ డెలివరీ కావాలని మీరు కూడా బ్లెస్ చేయండి. చాలా టెన్షన్ అవుతుంది, నాకు ఎందుకో తెలియదు. అసలు ప్లానింగ్ లేదు, ఈ వీక్ అయితే అనుకోలేదు, నెక్స్ట్ వీక్ వరకు చేస్తారేమో అనుకున్నా, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోతుంది. ఏమైందన్న వాటర్ తాగుతా? వాటర్ మాకేమో ఫీవర్ వచ్చింది. ఇంకొక వారం అయినా మంచిగా అనిపిస్తుంది నాకు. వాటర్ ఏనా? ఎవ్వరు లేరు. ఇప్పుడు మా పిన్నికి కాల్ చేసిన, మా పిన్ని వస్తున్నా అని చెప్పింది. భగత్ అయితే వాష్ చేస్తున్నాడు, బయటకు అసలు పంపి అని అన్నారు. మేము పర్మిషన్ తీసుకొని అయితే వచ్చినాము. మా భగత్ ఏమో వినట్లేడు, మిషన్ హాస్పిటల్లో వద్దు అంటున్నాడు. నేనేమో ఏం కాదు, 4 days అయితే అయిపోతుంది కదా, పైసలు ఎందుకు వేస్ట్ చేసుకోవాలని నేను అంటున్నా. ఆయన అస్సలు వినట్లేడు. శివాలని చేయించుకుందాం, ప్రైవేట్లోనే చేయించుకుందాం అంటున్నాడు. ఏమవుతుందో ఏమో అయితే చూడాలి. మీరైతే ప్లేస్ చేయండి. నేను ఇప్పుడు జస్ట్ నాకు సంబంధించినవి అంటే జస్ట్ నా వరకైతే ప్యాక్ చేసుకున్నా. తర్వాత పిన్ని వాళ్ళు అన్నీ వాష్ చేస్తాను భగత్, అవి ఆరణంగా తీసుకొని వస్తారు. ఇంత టెన్షన్లో కూడా వీడియో తీయాల్సి వస్తుంది. బికాస్ ఇంకా ఏమవుతుందో ఏమో, ఒకవేళ హాస్పిటల్ పోయినాక మెమరీ ఉంటుంది కదా ఇది అన్నట్టుగా తీయాల్సి అయితే వస్తుంది. మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని. సో చూసేయండి, బ్లాగ్ కంటిన్యూ చేస్తా. పాపం అసలు ఇక్కడ చూడండి, మా భగత్ బాబుని అయితే ఆగం బట్టలన్నీ వాష్ చేస్తాడు. అంటే బేబీకి అవసరమయ్యే థింగ్స్ ఉంటాయి కదా, సో ఇంకా అవన్నీ అయితే వాష్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత తొందరలో మమ్మల్ని అయితే అడ్మిట్ కమ్మనేసి అంటారని. లేకపోతే ముందే క్లీన్ చేసుకునే వాళ్ళం. యాక్చువల్లీ ఈరోజు హాస్పిటల్ విజిట్కి వెళ్ళేసి వచ్చినాక ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టుకునేటివి ఉండే బేబీకి కావాల్సినవి. ఇంకా అవి ఆర్డర్ పెట్టుకొని అయితే ఇంకా అన్నీ చదువుకుందాం, నీట్గా ప్యాక్ చేసుకుందాం అన్నట్టు మేము అనుకుంటే ఓర్ని సడన్గా అసలు అడ్మిట్ కావాల్సిందే అన్నారు. నేను ఇంకా యాక్చువల్లీ నేను వెళ్ళింది సండే రోజు అనమాట. ఇంకా నేను ఏమన్నానంటే మండే అయినా వెనస్డే అయినా అడ్మిట్ అవుతా అంటే, లేదు నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు కావాల్సిందే, ఇంకా బేబీకి ఏమన్నా అయితే రెస్పాన్సిబిలిటీ అయితే మరి మాది కాదు, మేము ఎంత చెప్పినా కూడా నువ్వు వినిపించుకోవట్లేవు కదా అనేసి అన్నారు. మా మమ్మీ వాళ్ళు హైదరాబాద్ నుంచి రావాలి, నా దగ్గర ఎవ్వరు లేరు, మా పిన్ని కూడా లేదు, ఉండడానికి కూడా ఎవ్వరు లేరు, మీరు ఇప్పటికిప్పుడు అడ్మిట్ కమ్మంటే మేము ఎట్లా ఆదేశం అంటే, నీ బిడ్డ కంటే నీకు ఈ రీజన్స్ అన్నీ ఎక్కువ నా అమ్మ, ఇవన్నీ రీజన్స్ చెప్తున్నావు, అట్లాంటి రీజన్స్ ఏం చెప్పకూడదు, నువ్వు బేబీ ఇట్లా పేగు మెడకేసుకొని ఉంది అండ్ మూమెంట్స్ కూడా ఎక్కువ తెలవట్లేవు, కొంచెం నీ ఇట్లా సో అని ఇంకా రీజన్స్ అయితే చెప్పింది అనమాట. ఖచ్చితంగా ఇంకా అడ్మిట్ కావాల్సిందే అన్నట్టు చెప్పుండే. ఇంకా లేట్ చేయకుండా అడ్మిషన్ బుక్ తీసుకొని ఇంకా అక్కడే అడ్మిషన్ బుక్ లోపల అయితే పెట్టేసి ఒక్క 1/2 hour అయినా పర్మిషన్ ఇవ్వండి, ఇంటికి వెళ్ళి వస్తామని తొందర ఇంకా ఇంటికి వచ్చేసి అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకొని అయితే మళ్ళీ కంఫర్ట్ ఉండాలి. ఇన్ కేస్ ఇంకా ఏమైతే తెలియదు, ఒకవేళ ఈరోజు ఏమన్నా చేస్తారేమో, సర్జరీ చేస్తారా మరి ఏమవుతుంది ఏంటి తెలియదు కదా. సో హెల్త్ కండిషన్ని బట్టి వాళ్ళు కూడా మూవ్ అయితే అంటున్నారు కదా అన్నట్టుగా ఇంకా నేనైతే మెటర్నిటీ ఫ్రాక్ వేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అయితే మళ్ళీ ఇంకా ఉన్నాయి లేని సదురుకున్నా. మా భగత్ బాబు అవన్నీ పిండేలోపు నేనైతే కావాల్సినవి అన్నీ సదురుకొని అయితే ఇంకా వచ్చినామన్నమాట హాస్పిటల్కి. ఇంక ఇక్కడికి వచ్చినాకనైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిళ్ళు. యాక్చువల్లీ నేను మార్నింగ్ వస్తుంటుంటే నాకు తొందరగా కంప్లీట్ అయ్యేదేమో, బట్ నేను రావడానికి ఇంటికి వెళ్ళినా కదా 1/2 hour కాస్త 1 hour 1.5 hour అట్లా అవ్వడం వల్ల ఆల్రెడీ డాక్టర్స్ వెళ్ళిపోయారు అనమాట. సో ఇంక అందుకోసం అన్నట్టుగా అండ్ 1 day 2 day అబ్జర్వేషన్లో ఉంచుకుంటామని చెప్పి ఇంకా నా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయడానికి ఒక 1 to 1.5 hour పట్టింది. సో ఇంకా అవన్నీ ఫిల్ చేసినాకనైతే నాకైతే ఒక రూమ్ ఇచ్చిర్రు, అందులో అడ్మిట్ అయితే చేసుకున్నారు.
ఇంకా నాకైతే ఇంకా నేను ఈరోజు ఒకవేళ సీ సెక్షన్ చేస్తారేమో, ఇన్ కేస్ సీ సెక్షన్ చేస్తే తినకూడదు కదా అన్నట్టుగా నేను అసలుకి మార్నింగ్ నుంచి ఏం తినలేదు. జస్ట్ మార్నింగ్ మా భగత్ బాబు తింటుంటే 2 బుక్కలు ఏమో సాంబార్తో తిన్నా అంతే, అంతకుమించి అసలు ఏం తినలేదు. నాకేమో ఫుల్ అంటే ఫుల్ గాబర్ అవుతుంది. ఇంకా నన్నేమో నార్మల్ వార్డ్ నుండి ఐసీయూలోకి అయితే షిఫ్ట్ చేసిర్రు. ఇంకా తినచ్చా అనేసి అడిగితే మాత్రము ఈరోజు సాటర్డే కదా, సో ఇంకా సండే ఈవినింగ్ వరకు ఏమైనా తినచ్చు అని అయితే చెప్పిల్లనమాట. అందుకే భగత్ బాబుని బయట నుంచి ఫ్రైడ్ రైస్ తీసుకురా. యాక్చువల్లీ అసలు నాదంతా వేరే ఉండే అనమాట, ఇంత తొందరలో అయితే అనుకోలేదు. నచ్చిన ఫుడ్ మంచి హ్యాపీగా తిందాము ఒకరోజు చూసుకొని అనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అడ్మిట్ కావాల్సి వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా అన్నీ బంద్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా అందుకోసం అన్నట్టుగా ఫ్రైడ్ రైస్ ఎందుకో తినాలనిపించింది. మార్నింగ్ నుంచి తినలేదు కదా, ఇంటి దగ్గర సాంబార్ వేసే బయలుదేరిన, బట్ నాకు ఆ సాంబార్తో ఎందుకో ఇంకా ఆ టైంలో తినబుద్ధి కాలే. మళ్ళీ నాకు సాంబార్ తింటే గొంతులనే ఉంటుంది అనమాట, నాకు సాంబార్ పప్పు అంతా పడదు. అందుకోసం అన్నట్టుగా ఇంకా నేనైతే తీసుకురమ్మంటే ఫ్రైడ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చాక్లెట్ వేఫెల్ అట్లాంటివి అయితే తీసుకొని వచ్చిండు. సో ఇంకా ఒక 5 to 6 ఈవినింగ్ అట్లా ఫ్రైడ్ రైస్ ఇంకా మహా కొంచెం, నేను కొంచెం, భగత్ కొంచెం అయితే తినేసినాము. మా పిన్ని తినలేదు. యాక్చువల్లీ మా పిన్నికి సాటర్డే ఉండే. ఇంకా మా పిన్నిని అయితే నేను కాల్ చేయంగానే వెంటనే ఒక 1/2 hour కూడా పట్టలేదు అనుకుంటా, వెంటనే నేను కాల్ చేసుడితోటే ఇక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బయలుదేరి వచ్చేసింది. బట్ మా మమ్మీ రావడానికి ఇంకా హైదరాబాద్ నుంచి రావాలి కాబట్టి మేము కాల్ చేసినాక బయలుదేరి ఇంకా మా మమ్మ వచ్చేసరికి నైట్ అయిందనమాట. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ ఉంటే బెటర్, మా పిన్ని ఇంకా డెలివరీ అయినాక ఉంటే బెటర్ కదా. పిన్నికి ఇంకా ఇంటి దగ్గర కూడా క్లీనింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. మా పిన్ని అయితే తొందర అన్ని పనులు చేస్తుంది ఇంటి దగ్గర అన్నట్టుగా. మమ్మీ ఇప్పుడు నాకు అంత చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇంకా మా మమ్మీ ఏంటంటే డెలివరీ అయినాక బేబీని చూసుకోవడం అదంతా మా మమ్మీకి తెలియదు. సో అప్పుడు పిన్ని ఉండిద్ది అన్నట్టుగా ఇంక ఇప్పుడైతే మమ్మీని ఉంచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు రెస్ట్ తీసుకోవడమే కదా, వాళ్ళు ఎవరు ఉన్నా సరే జస్ట్ పడుకోవడమే ఉంటుంది, వాళ్ళతో అసలు ఏం వర్క్ ఉండదు. అందుకోసం అన్నట్టుగా మా మమ్మీ ఇక్కడ ఉన్నా పడుకుంటుంది అన్నట్టుగా తనకు ఒక బెడ్ అప్ప చెప్పి అయితే మా మమ్మీని ఉంచుకొని పిన్నిని అయితే ఇంటికైతే పంపించినాము. బికాస్ ఇంకా వంట చేయడము, ఇంట్లో బోళ్ళు ఉండే, ఇంకా బట్టలు చదరడము అండ్ నాకు బేబీకి కావాల్సిన అన్నీ నీట్గా చదరడం అదంతా పిన్ని అయితేనే తొందర చేస్తుంది. ఇంకా అందుకోసం అన్నట్టుగా పిన్నిని అయితే ఇంక ఇంటికైతే పంపించి, ఇంకా నేనైతే ఐసీయూలో ఉన్నా, మా మమ్మీని అయితే ఇంకా తినేసి పడుకున్నది వేరే వార్డులో. ఇంకా ఏంటంటే నాకైతే ఎన్ఎస్టీ అనేది 6 PM-కి 10 PM-కి అండ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఒకసారి చేస్తామని అయితే చెప్పిల్లనమాట. కంటిన్యూస్గా ఎన్ఎస్టీ అండ్ బేబీ మూమెంట్స్ అవన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. అస్సలు నిద్ర పట్టట్లేదు, ఘోరంగా బ్యాక్ పెయిన్, ఇటు పడుకోలేకపోతున్నా అటు పడుకోలేకపోతున్నా, పొట్ట టైట్ అవుతుంది. అసలు ఒక వితిన్ 2 minutes కూడా నేను కళ్ళు ఇట్లా మూసుకున్నా కూడా నాకు అసలు నిద్రే పట్టలేదు. నాన్ స్టాప్గా నైట్ అంతా జాగారం చేసుకుంటూనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడైతే midnight 2 అట్లా అవుతుంది అనమాట. ఇదైతే మా మమ్మీ వాళ్ళ వార్డు, మంచి అందరు స్లీప్ వేసేసిళ్ళు. ఇది నార్మల్ వార్డ్ అనమాట. సో నేనైతే ఇక్కడ ఊకే వాష్రూమ్ వస్తుంది, ఒకసారి వాష్రూమ్ వెళ్దాం అన్నట్టుగా నేనైతే ఈ వార్డుకి అయితే వచ్చినాను. ఇంక ఇక్కడ వాష్రూమ్ అంతా పోయినాక ఒకసారి మా మమ్మీని చూసుకున్నాను అనమాట మధ్యలో. సో ఇంకా మా మమ్మీని చూసేసుకొని అయితే మళ్ళీ ఇంకా నా వార్డుకి అయితే వెళ్తున్నాను. సో మా వార్డులో ఏంటంటే ఐసీయూ కాబట్టి ఎమర్జెన్సీ వాళ్ళని మాత్రమే ఈడ అడ్మిట్ చేసుకున్నారు, కొద్దిమంది ఉన్నారు, అందరు పడుకున్నారు. ఇంకా నాకైతే మస్తు కాలు లాగుతుంటుండే, ఇంకా నా కాలు నేనే ఒత్తుకుంటానైతే చాలాసేపు కూర్చున్నా. అసలు నార్మల్గా నిద్ర పోకున్నా పర్లేదు, బెడ్లో ఒరుగుదామన్నా కూడా ఒరగలేకపోతున్నా, బ్యాక్ పెయిన్ బిభత్సంగా వస్తుంది అండ్ సైడ్లకి కూడా ఘోరంగా పెయిన్ వస్తుంది. అస్సలు ఒరగలేకపోతున్నా. ఇంకా అందుకోసమే నైట్ అంతా అవస్థ పడుకుంటా తిరుక్కుంటానే తెల్లందాక తిరుక్కుంటూనే ఉన్నా. ఇంకా డాక్టర్స్ కూడా ఎందుకమ్మా అంతగానం తిరుగుతున్నావు, పొట్ట టైట్ అవుతుంది, పడుకోపో అంటే ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుందన్నా కూడా వాళ్ళు ఏం కాదు, అటు తిరిగి పడుకో అంటే ఎటు తిరిగి పడుకోలేకపోతున్నా. ఇక అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదా ఎవరి బాధ వాళ్ళకి. సో అట్లా అన్నట్టుగా ఇంకా నా బాధ నాకు మాత్రమే తెలుసు. లిటరల్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తానా కానీ నైట్ అసలు ఎంత ఇబ్బంది పడ్డానో, ఎంత అవస్థ పడ్డానో, ఎంత ఏడ్చుకుంటున్నానో అసలుకి. ఇంకా అసలు నా వల్ల కాలేదు. అసలుకి ఏంద్రా ఈ బతుకు అనిపించింది, ఇట్లాంటి బతకడం అవసరమారా అనిపించింది నాకు. అంత ఎవ్వరు లేరు, అంత పిచ్చి లేచింది. అబ్బా ఇంకా మా భగత్ బాబు అయితే ప్రైవేట్ హాస్పిటల్ పోదామని ఎంత సతాయించిండో, కానీ నేనే ఓపిక పట్టిన, ఏమున్నది ఒక 4 days ఓపిక పడితే అయిపోతుంది. ఇది కూడా బాగుంటుంది, మిషన్ హాస్పిటల్ కూడా బాగుంది, నీట్గానే ఉంటుంది. సో మంచిగా ట్రీట్ చేస్తారు. ఇక్కడ కూడా ఒక 4 days ఓపిక పట్టింది అనుకో, మనీ సేవ్ చేయొచ్చు కదా అన్న ఇంటెన్షన్తో నేనైతే ఇంక ఇక్కడే ఉన్నా. కానీ మా భగత్ బాబు చాలా రిక్వెస్ట్ చేసిండు, వెళ్దాం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాం అని. బట్ నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా
ఫైనల్గానైతే ఇంకా రేపు ఏమైతే ఏమో చూడాలి. ఈ నైట్ అయితే మొత్తం జాగారంతో అయితే గడిచిపోయింది. అండ్ నేను నా బేబీ సేఫ్ డెలివరీ కావాలి, నా బేబీకి ఎట్లాంటి ప్రాబ్లం కాకూడదు అని మీరు కూడా బ్లెస్ చేయండి. నాకైతే నైట్ అంతా అసలు ఘోరంగా మహా గుర్తొస్తుంటుండే. నాకు మహా ఉన్న అయిపోగదా, మహా నుంచుకున్న అయిపోగదా అనిపించింది. కానీ మళ్ళీ హాస్పిటల్లో డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకా పిన్నితో అయితే పంపించిన. సో ఇంకా హాస్పిటల్లో డే 1 అయితే ఇట్లా గడిచిపోయింది, ఇట్లా జాగారం లాగా. సో ఇంకా డే 2 ఎట్లా అయింది ఏంటి, అసలుకి డే 2లో అయినా నాకు బేబీ పుట్టిందా లేదా అన్నది ఇంకా రేపు ఒకవేళ వీడియో తీస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. ఉంటా మళ్ళీ అంతే. వీడియో బాయ్ బాయ్.